బేబీ వై సాయి సౌఖ్య సమర్పించు సుజాత ఆర్ట్స్ అమ్మా నాన్న ఊరెళితే. దీనికి నిర్మాత జక్కుల నాగేశ్వరరావు గారు, కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను చేస్తున్నానండి. అలానే ఈ సినిమాకి ఎస్విఎస్ ఫిల్మ్స్ అని మీరు పేరు వినే ఉంటారు. రామారావు గారితో భారీ సినిమాలు చేసిన పెద్ద ఆయన నిర్మాణ సారథ్యంలో మాకు ఆయన ఒక పెద్ద ఇదిగా సలహాలు ఇస్తూ ముందుకెళ్తున్నాం. అలానే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా సలాం గారు, అలానే అశోక్, ఇదండి. పోతే ఈ సినిమాకి హీరోయిన్స్తో పాటు ఒక కెమెరామెన్ ఖాదర్ అని చెప్పని కిచ్చా, సంతోష్ శివన్ గారు వీళ్ళందరి దగ్గర కెమెరామెన్ అసిస్టెంట్గా వర్క్ చేసిన ఒక వ్యక్తిని కెమెరామెన్గా పరిచయం చేస్తున్నాం. అలానే మున్నా కాశీని ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, శ్రీరామ్ తపస్వి అనే ఒక లిరికిస్ట్ని, ఇలా కొందరు బోల్డ్ అంత సాధ్యమైనంత వరకు కొత్త వాళ్ళని తీసుకొని చేస్తూ ఉన్నాం. పోతే ఇది మొన్న 13న మేము రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామండి. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా షూటింగ్ అటెస్టెచ్ షెడ్యూల్ ఫినిష్ చేసి ఏప్రిల్ ఎండ్ ఆర్ మే ఫస్ట్ వీక్ రిలీజ్కి వచ్చేస్తాం. సింగిల్ షెడ్యూల్లోనే వర్క్ జరుగుతుంది. పోతే ఇంక అమ్మా నాన్న ఊరెళితే టైటిల్లో ఒక చిన్న క్యూరియాసిటీ. మేము చిన్నప్పుడు కానీ, మీ చిన్నప్పుడు కానీ, ఇప్పుడున్న యూత్ కానీ అమ్మా నాన్న ఊరెళితే ఏం చేస్తారు? ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఒక ప్రత్యేక పాత్రలో ఒక హీరోని సంప్రదిస్తున్నాం. రేపు 2-3 రోజుల్లో ఆ హీరో కూడా ఫైనల్ అవుతారు. సో కొత్త వాళ్ళైనా వీళ్ళతోటే ఎక్కడా కూడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, అలానే హైలీ టెక్నికల్గా కొంచెం వాల్యూస్ తోటి మూవీని ప్లాన్ చేసుకున్నాం. కథ చాలా బాగుంది. దాని మీద ఇంప్రెస్ అయ్యి మొదలుపెట్టాము ఈ సినిమా. మీరందరూ కోఆపరేషన్ తోటి మాకు ఇచ్చి మమ్మల్ని సక్సెస్ఫుల్గా చేయాలని మేము కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఈజ్ సిద్ధార్థ్ వర్మ. ఇందులో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ నేమ్ వచ్చి ఫస్ట్ హాఫ్ రామకోటి, సెకండ్ హాఫ్ ఆర్కే. 2 డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. స్టోరీ కూడా బాగా నచ్చింది. అంజశ్రీని గారికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అంజశ్రీని గారికి, ప్రొడ్యూసర్ జక్కుల నాగేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు. అమ్మా నాన్న ఊరెళ్తే మూవీలో నేను మహాలక్ష్మి క్యారెక్టర్ చేస్తున్నాను. నా క్యారెక్టర్ మహాలక్ష్మి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అలాట్. హాయ్, దిస్ ఈజ్ విజయ్. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాను. దీంట్లో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి శ్రీను. అంటే నేను నాలా ఎలా ఉండాలనుకుంటానో అలా ఉండే క్యారెక్టర్ నాది. చాలా మాస్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్ నాది. మొత్తం ఫుల్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ అంజశ్రీను గారికి, అలా నిర్మాత జక్కుల నాగేశ్వర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హాయ్, దిస్ ఇస్ తనుష. అండ్ ఈ ఫిలింలో నేను పాయల్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ గుడ్ రోల్. దిస్ ఈజ్ మై 3rd మూవీ. కానీ ఈ మూవీ నుంచి చాలా నేర్చుకుంటాను నేను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. నా పేరు తేజ. ముందుగా ఇక్కడ విష్ చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. సుజాత ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న అమ్మ నాన్న ఊరెళ్తే చిత్రంలో ఐఎమ్ ద వన్ ఆఫ్ ద హీరో. నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది. నా క్యారెక్టర్ వచ్చేసి భాను. ఓకే, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అంజశ్రీను గారికి, ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. పేరు మనస్విని. అమ్మ నాన్న ఊరెళ్తే మూవీలో శ్రీగౌరి క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. సో ఫుల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, యూత్ఫుల్ ఎంటర్టైనర్. మీరు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. నా పేరు సుష్మిత. లవ్ గేమ్ మూవీ చేసిన దేవి వాళ్ళ అమ్మాయిని నేను. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు దీంట్లో ఒక హీరోయిన్గా. చాలా కామెడీగా వెళ్తూ ఉంటుంది అండ్ అందరు కూడా చాలా ఎంజాయ్గా షూట్ చేస్తూ ఉన్నాము. చాలా మంచి అవకాశం ఇచ్చారు ఈ మూవీలో. మీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సుజాత ఆర్ట్స్ బ్యానర్పై అమ్మ నాన్న ఊరెళ్తే వన్ ఆఫ్ ద హీరోగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అంజశ్రీ అన్నకి, ప్రొడ్యూసర్ జక్కుల నాగేశ్వరరావు గారికి హార్ట్లీ థ్యాంక్ఫుల్. అండ్ మీడియాకి థ్యాంక్స్. దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి కామెడీ రెబల్ క్యారెక్టర్ అండి. ఖచ్చితంగా అందరికీ
నా క్యారెక్టర్ నచ్చుతుంది. మా సబ్జెక్ట్ కానీ మా మూవీ కానీ కంపల్సరీ హిట్ అనేది మా కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అంజన్నకి, ప్రొడ్యూసర్ జగపతి నాగేశ్వరరావుకి ఎప్పుడు థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు మీడియా. పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ని ఎలా కోరుకుంటున్నారు పిల్లలు, ఎలాగుంటే బాగుంటుంది పేరెంట్స్ అని పిల్లలు కోరుకుంటున్నారు అనే ఇతివృత్తంతో స్టార్ట్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ చేస్తారని, మా అందరికీ మరొకసారి జీవితాన్ని ఇస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you. First time I'm doing a full-length comedy role, and ఇందులో కొంచెం యాక్టింగ్ కూడా బాగా స్కోప్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో అంటే మేబీ he must be having his own doubts whether I'll be able to do it, but I'm enjoying the role really. సో చాలా బాగుంది. అందుకోసమే యూ కెన్ సీ మీ ఇన్ అ న్యూ కాస్ట్యూమ్ డ్రెస్. సో వెల్, మీరందరూ చూసి ఈ మూవీని తప్పకుండా పెద్ద హిట్ చేయాలి అని మేమందరం కోరుకుంటున్నాం.